అయ్యో సందు బావా, నేను ఉన్నాగా నీకు ఎందుకే బాధ? పుట్టలు పుట్టలుగా చెప్తా నీకు. కన్నయ్యా సంతు బావా, ఒక థమ్స్అప్ బాటిల్, ఒక ధూమ్, ఒక లడ్డు, మళ్ళా ఇంకా స్ప్రైటు అన్నీ మళ్ళీ ఒక బొంది ఇయ్యు, రింగులు ఇయ్యు. కాదురా కన్నిగా, నీ పాటికి నువ్వు వచ్చి కూకుండి అది ఇయ్యు ఇది ఇయ్యు అంటే నా గురించి తెలిసేనా? మీ అయ్యాకి పర్మిషన్ లేదే దాన్ని ఇస్తానా నీకు? అయ్యో సంతు బావా, నాకు అధికారం వచ్చిందే. అధికారమా? ఏంద్రు ఎమ్మెల్యేనా మినిస్టరా? అంతకు మించి ఒక్క ఫోన్ కొడితే చూడు, ఇప్పుడు నీ ఫోన్కి ఫోన్ వస్తుంది. హలో అమ్మా. ఏంద్రు అమ్మానా? ఓ మీ అయ్య ఫోన్ వచ్చింది కదరా. హలో అమ్మా, ఇయ్యన్నా? సరే 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 ఓకే ఇత్తా. ఏమ్రో పతర బాగానే పెరిగింది నీది. మరేమనుకుంటున్నావు? ఈ కన్నే అంటే తగ్గలేవు, ఇయ్యు. అరే కనిగా, నీకు సామాన్ ఇస్తా కానీ అసలు ఏం జరిగింది మీ ఇంటికాడ నాకు అది చెప్పురా ముందు. చెప్తా సంతు బావా, ఎందుకు ఆవేశం అవుతున్నావు? ఒకసారి గట్టి చూడు. రమా అన్న, రమా నిన్నే. ఏంటిది పిలిచిన వాడతలేదా? సప్పుడెత్తలేవు. ఎందుకు సప్పుడు చేయాలా? నువ్వేమైనా నాకు నచ్చినట్టు చేస్తున్నావు ఏంది? నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. నాకు నచ్చినట్టు చేసిందా? నువ్వు వండింది అయిన వాడితేని, వక్క ఎత్తే వక్క అయిన వాడితేని, పప్పు ఎత్తే పప్పు అయిన వాడితేని, బెండకాయ ఎత్తే బెండకాయ అయిన వాడితేని. నేనేం చేసిందే? నువ్వేం చేసినావా? నిన్న రాయికల్ పోయి గంట వరకు అత్తా అన్నావు, 5 గంటలు అటే పోయినావు. అయ్యో, పోయినక్కడ మన చేతిలో పని ఉంటుందా? అక్కడ మంది అందరు కలిసిర్రు, ముచ్చట్లు పెట్టేసరికి 5 గంటలు అయింది. దానికి నేనేం చెప్తా కదా? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, నాకు నచ్చినట్టు ఏడుంటున్నావే. ఏమో నేను చెప్పినట్టు చేసినట్టు చేస్తున్నావు. సుత్తడి కూడా అంతా వేసి నువ్వు నాకు నేను చెప్పినట్టు తింటా అని ఒట్టెత్తేనే నేను నీతో మాట్లాడతా, లేకపోతే అప్పటిదాకా నేను మాట్లాడతా. చూడు, ఇన్ని రోజులు నీ మాట నిండా ఇంట్లోనట ఒట్టేయాలట. ఇంత కష్టం వచ్చే. సరే ఒట్టెత్తున్నా, ఈ కాలం నుంచి నువ్వు ఏ మాట చెప్తే ఆ మాటనే వింటా, సరేనా? హ్యాపీయా? అబ్బా నిజమే, మా ఆయన మంచోడు. అంటే ఇప్పటిదాకా నేను లంగా అన్నట్టుగా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అబ్బా దొరికిల్లు, నా టైం స్టార్ట్ అయింది ఇక. అరే కన్నయ్య, షాప్కి పోయి కిలో 4 గంటలు లేపోరా. నేను పోనమ్మా. పోనంటావేమ్రా? పోయితే పో, నువ్వు కాకుండా వాళ్ళు ఎత్తారా? నేను దేనమ్మా, నేను దేనంటే అంతే. ఏంద్రా కోపం కత్తున్నావు? నువ్వు కాకుండా వాళ్ళు తీసుకొస్తారా? తీసుకురా పో. నేను పోనమ్మా, నువ్వు నా పనేమో నేర్తున్నావాయే, మరి నీ పని నేను ఎందుకు వేయాలి? నేను పోను. అబ్బా నేనేం పని చేయలేనురా, పొద్దుల వేసి నుండి మొత్తం మీ పనులు చేస్తా. అవునా? మరి నిన్న టమాటా అండమంటే అన్నావాయే, నిజంగా చెప్పే అండినవా? టమాటా ఎంత రేటు పెరిగింది అనుకున్నావురా? అందుకే కోడిగుడ్లు అండినా. ముందు నువ్వు 4 గంటలు తెపోరా, ఆకలి అవుతుంది, కూర వండుకుందాం. అమ్మా, నేను నీ మాట అంటే నాకు కొట్టేయే. ఇంగో నువ్వు నా మాట నువ్వు సరేనా? అప్పుడైతే నీ మాటనే వింటానే, గంతే. అబ్బా నీకు అండే టమాటా కూరకు ఒట్టేయన్నా. సరే ఎత్తున్నా పో, నువ్వైతే ముందు పోయి 4 గంటలు తెపో, నువ్వు అన్నట్టే ఇంటా. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడే పోతున్నా. అబ్బా 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 అబ్బా, ఏం తెలివిరా కానీ ఇది వాడకమంటే గిదిరా. నిజంగా సూపర్ రా. నువ్వు తీసుకో థమ్స్అప్ ఇక అందులోకెళ్ళి. ఓ సంతు బావ, గదేంటిది కొత్తగా కొడుతుంది?
అరే అది బాగా కాస్ట్లీ వస్తువు, అది ఇవ్వాలంటే మళ్ళీ మీ డాడీ దగ్గర నుంచి ఫోన్ రావాలి. అంతేగా, అయితే ఓకే. హలో అమ్మా. హలో, ఏమండి? కన్నయ్య సంతోష్ దుకాణంలో ఉన్నాడట, ఆడేం తీసుకుంటే అది తీసుకోమను. ఒట్టేసిన్లు మర్చిపోయిన్లా? వచ్చింది కానీ మామ. సరే సరే ఓకే ఓకే ఇస్తా. చూసినావా బావా, ఇయ్యిగా. సరే కానీ ఇస్తా, కానీ నీ దగ్గర ఇంకేమన్నా తెలివిలు ఉంటే ఇటువంటి నాకు కొద్దిగా చెప్పు కదరా, నేను కూడా వాడతా ఇక్కడ దుకాణంలో. అయ్యో సంతు బావా, నేను ఉన్నాగా నీకు ఎందుకే బాధ, పుట్టలుగా చెప్తా నీకు. సరే కానీ ఆలుగడ్డలు ఇయ్యి, ఇంటికి తీసుకోవద్దా? సరే సరే ఇక వాడుకున్నానికి వాడుకున్నంత నీ తెలివి. అబ్బా అరటి పండ్లు నాకు కూడా తిన ఉద్దేశం. డాడీ ఏంటిదిరా? డాడీ నాకు అరటి పండు కావాలా? ఇప్పుడు నేనేం చేయాలరా? పోయి తేవాలి. నేను అట్లనా? అమ్మా ఏంటిరా? నాకు అరటి పండు కావాలనే, డాడీని తెమ్మను. ఇప్పుడు అరటి పళ్ళకి ఎడిపోతారా? అరటి పనులు ఎందుకు? ఇంట్లో అంగూర్లు ఉన్నాయి, తిను. నాకు అరటి పండు కావాలి ఇప్పుడు. ఒట్టేసినావు. అబ్బా ఏమండి, తేపండ్రిగా. నేను ఒట్టేసిన్లు మర్చిపోయిన్లా, తేపండ్లిగా. తప్పుతుందా? నాకు తప్పుతుందా? ఇక తీసుకో అరటి పళ్ళు. డాడీ మళ్ళీ ఏమైందిరా? నాకు ఆపిల్స్ కావాలా, తెప్పియు. ఆపిల్సా? నేను అట్లనా? అమ్మా అబ్బా మళ్ళీ ఏంటిదిరా? నాకు ఆపిల్స్ కావాలా, చెప్పు. ఏమండి, ఆపిల్స్ అట. ఇగో ఆపిల్. డాడీ మళ్ళీ ఏమైందిరా? ఒక్క నిమిషం. అమ్మా ఏంటిరా? డాడీ చెప్పు, నాతో క్రికెట్ ఆడమని. ఏమండి, పొండి. నా సిచ్యువేషన్ని మంచిగా వాడుకుంటుర్రు. పైగా డాడీ నాకు బాల్ కాళ్ళల్లో సరేనా? నువ్వు క్యాచ్ పట్టద్దు, మళ్ళీ 4 వంగ ఆపట్టద్దు, సరేనా? అవునా? ఎందుకురా క్రికెట్ ఆడి? నేను ఆడపట్లయితే. అట్లనా? అమ్మా నువ్వు నాకు తెలిసి. ఏమండి, కొద్దిగా చెప్పినట్టు తినండి. ఇంకొకసారి ఒట్టేసే ముందు ఆలోచించాలి. పైగా ఆడదాం. డాడీ నాకు ఆడబుద్దలే, నేను పోతున్నా. అబ్బా ఇదే మంచి ఛాన్స్, నేను కావాల్సినవి అన్నీ కొనిపించుకుంటా. డాడీ నాకు బూస్ట్ కావాలా? ఇగో తీసుకో. వెరీ గుడ్. డాడీ నాకు పార్లేజీ కావాలా? ఇగో తీసుకో. థ్యాంక్ యూ. డాడీ నాకు కంపాక్స్ కావాలి. ఇగో తీసుకో. తప్పుతో తెచ్చుడు. డాడీ నాకు క్రికెట్ ఆడ మాకు ఇక్కడ ప్యాడ్స్ అవి కావాలా? ఇగో తీసుకో. వెరీ గుడ్.
ఏ నా ప్లాన్ సక్సెస్ అయింది సక్సెస్ అయింది సక్సెస్ అయింది అగో నా కిట్టి బ్యాంక్ ఏది గీడుంది. అబ్బా ఈ కిడ్డీ బాక్స్లో బాగా రోజుల నుంచి పైసలు జమ అవుతున్నా. ఎన్ని పైసలు ఉన్నాయి చూద్దాం. ఒక్క రూపాయికు లేవు. ఇటు వినయ్ అమ్మా సంవత్సరం నుంచి కష్టపడుతున్నా 10,000 దాకా ఉంటాయి. అమ్మా అమ్మా మళ్ళేం కావాలరా? చూసినావా కిడ్డీ బ్యాంకు? తెలిసిపోయిందా? ఏంటిది తెలుసుడు ఇలాంటి పైసలేవే. అరే కన్నయ్య, అది కావాలి ఇది కావాలి అన్నావు. ఇవన్నీ ఎడికెళ్ళి తెచ్చిండు అనుకున్నావు? ఓళ్ళ పైసలు అనుకున్నావురా? నీ పైసలు తీసుకుపోయి తెచ్చిండు. అంటే చివరగా నేనేనా బక్రా? అరే కన్నయ్య, నీకే గంత తెలివి ఉంటే మీ డాడీకి ఎంత తెలివి ఉండాలిరా? అనుకున్నది ఒకటి అయినది ఒకటి. మనం ఒకరం మోసం చేస్తే మనమే మోసపోతాం.